నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు. నంద్యాల కుందు నదిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం, కాపాడిన స్థానికులు. రోడ్డు ప్రమాదంలో బైక్ ఢీకొని శివస్వామి మృతి. బనగానపల్లెలో దొంగలు హల్చల్, కోటి రూపాయలు విలువ చేసే బంగారం, వెండి అపహరణ. మార్చి 14వ తేదీ జాతీయ మెగా లోక్ అదాలత్. రాజీయ రాజమార్గమని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా. యూరియా కోసం రైతుల ఎదురుచూపులు, సకాలంలో అందడం లేదని రైతుల ఆవేదన అనే వార్తను ప్రసారం చేసిన యూట్యూబర్పై టీడీపీ నేత దాడి. నంద్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. నంద్యాల కుందు నదిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. స్థానికులు గమనించి మహిళను కాపాడారు. ఆత్మహత్య యత్నానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద అని డౌట్ పడింది మనకు. డౌట్ పడింది అంటే బండి పెట్టినాము, అలా కిందకు పోయింది. అప్పుడు నేను బండి కూడా వచ్చి డౌట్ పడింది, ఏదో సంథింగ్ ఉంది అంట. చూసి మేము నిలబడినాము. అప్పటి వరకు వాళ్ళు ఎక్కితే కిందకు వచ్చినారు చక్కగా. ఒక టైం పాపం పట్టుకున్నారు, కానీ అంత కోపం ఎక్కువ కాబట్టి తెలియదు. అందుకే మేము కూడా అక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే కింద వచ్చి ఈ నుంచి పోయినాం మేము. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివస్వామి మృతి చెందారు. శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్న శివస్వామిని బైక్ ఢీకొనడంతో శివస్వామి మృతి చెందగా బైక్పై ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన శివస్వామి ఎమ్మిగనూరుకు చెందిన ఆటోమొబైల్స్ వ్యాపారి వీరేష్ గా గుర్తించారు. గాయపడిన వారు కర్నూలు మండలం పసుపులకు చెందిన వెంకటేష్, శేఖర్ గా గుర్తించారు. కోసిగి నుంచి పసుపులకు వీరు బైక్ పై వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఊరు నుంచి శ్రీశైలం పాదయాత్రకు వెళ్తున్నాం స్వామి. పొద్దున ఉదయం 8 గంటలకు బయలుదేరినాం. మట్టి రోడ్డు మీద కోడుమూరు దాటినాక 4 కిలోమీటర్ల తర్వాత మట్టి రోడ్డు మీద పోతున్నాం స్వామి. 10 అడుగులు ముందున్న స్వామి 10 అడుగులు ఎన్నుకున్నారు. 2 ఫుల్గా తాగినారు స్వామి. వచ్చి వెనుక నుంచి డ్యాష్ ఇచ్చినారు స్వామిని. స్వామి లెఫ్ట్ సైడ్ వెళ్ళి పడినాడు స్వామి. స్వామిని లేపేలోపు సామలుగున కింద పడినాడు స్వామి. సామలుగున మట్టి రోడ్లోనే పడినాడు స్వామి. బండి తీసుకొని సామలు రోడ్డుకు తగిలి దెబ్బలు తగినాయి. సామలుగున దెబ్బలు తగినాయి కానీ స్వామి దెబ్బలు తగినాయి స్వామి. నా పేరు వచ్చేసి వీరేంద్ర స్వామి. బండితో గుద్దినారు స్వామి, స్కూటర్తో గుద్దినారు స్వామి సామలు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ఆలయ కార్యనిర్వహణ అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి 3,76,22,452 రూపాయలు రాబడిగా లభించింది. ఈ హుండీల రాబడిని భక్తాదులచే గత 25 రోజులలో సమర్పించడం జరిగింది. ఉభయ దేవాలయాల హుండీల ద్వారా దేవస్థానానికి 3,76,22,452 రూపాయలు లభించగా అన్న ప్రసాద వితరణ హుండీల ద్వారా 2,89,982 రూపాయలు లభించాయి. అదేవిధంగా 526 యుఎస్ఏ డాలర్లు, 84 సింగపూర్ డాలర్లు, 140 కెనడా డాలర్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 10 ఈరోస్, 55 ఇంగ్లాండ్ పౌండ్స్, 28 మలేషియా రింగిట్స్, 10 సౌదీ రియాల్స్, 800 ఓమన్ బైసా, 1435 యుఏఈ తిరమ్స్ ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పొద్దుగుంట రమేష్ నాయుడు, డిప్యూటీ కార్యనిర్వహణ అధికారిని రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాల మేరకు మార్చి 14వ తేదీ జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మనారాజా పేర్కొన్నారు. కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకుని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విధానం వల్ల వ్యయం, కాలం వృధా కాదని, కేసు రాజీ అయిన తరువాత ఎటువంటి అపీలు ఉండదని తెలిపారు. ఈ మేరకు నేడు జిల్లా కోర్టు హాలు నందు నిర్వహించిన సమావేశంలో సీనియర్ సివిల్ కోర్టు జడ్జీలు, ఏఎస్పీ మందాజావలి, నంద్యాల డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు హాజరయ్యారు. మార్చి 14వ తారీఖున జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు వారి యొక్క ఆదేశానుసార ప్రకారం ఆల్టర్నేటివ్ రిడ్రెసల్లో భాగంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఈ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దానిలో క్రిమినల్ కేసులు అయితే రాజీ పడదగిన కేసులు, సివిల్ కేసులు అయినట్టయితే ఏ కేసు అయినా కూడా సివిల్ మనం రాజీ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల మనకి వ్యయంతో పాటు కాలం కూడా కలిసి వస్తుంది. మామూలు రెగ్యులర్ కోర్టులో అయినట్లయితే కాలాతీతం అవుతుంది, అంటే ప్రొసీజరల్ డిఫికల్టీస్ వల్ల. అలా కాకుండా రాజీ అనేది రాజమార్గం లాంటిది. రాజీ చేసుకున్నట్లయితే ఒకసారి వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోతుంది. దీని మీద అప్పీల్ ఉండదు ఒకసారి రాజీ అయిపోయిన మ్యాటర్లో. కనుక కక్షిదారులందరూ కూడా సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నట్లయితే తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని, డబ్బును కూడా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మీ యొక్క మీడియా ద్వారా. అదేవిధంగా ఈరోజు నంద్యాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరికి కూడా మీటింగ్ కన్వే చేయడం జరిగింది. దీని గురించి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని మేడం డిఎస్పీ గారు మేడం సమక్షంలో, మా మిగతా ఆఫీసర్ సమక్షంలో ఈరోజు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ దే ఎక్స్ప్రెస్డ్ దే రెడీనెస్ టు కోఆపరేట్ ఫర్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. పోలీస్ వారికి ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం ఆస్థానం సమీపంలోని శ్రీనివాస జ్యువెలరీ షాప్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ₹1 కోటి విలువ చేసే 500 గ్రాముల బంగారం, 12 కేజీల వెండి అపహరణ చేశారు. జ్యువెలరీ షాపుకు ఉన్నటువంటి షెల్టర్కు ఉన్నటువంటి తాళాలను గ్యాస్ వెల్డింగ్తో తొలగించి సుమారు ₹1 కోటి విలువ చేసే 500 గ్రాముల బంగారం, 12 కేజీల వెండి దోచుకెళ్లారు. జ్యువెలరీ షాపు యజమాని గోవింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరులో టుడే టీవీ తెలుగు యూట్యూబర్ ఆంజనేయులుపై మండల టీడీపీ కన్వీనర్ నాగకృష్ణారెడ్డి దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. కోఆపరేటివ్ సొసైటీలో రైతులకు సకాలంలో యూరియాను అందించలేదని వచ్చిన సమాచారం మేరకు స్థానిక కోఆపరేటివ్ సొసైటీ వద్దకు వెళ్లి యూరియా కోసం రైతుల ఎదురుచూపులు సకాలంలో అందడం లేదని, రైతుల ఆవేదన అనే వార్తను ప్రసారం చేయడం జరిగిందని బాధితుడు తెలిపారు. వార్తా ప్రసారం కావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు ఆంజనేయులను హాజరు కావాలని తెలియజేయడంతో సంతజూటూరు కోఆపరేటివ్ సొసైటీ వద్దకు చేరుకున్న సందర్భంలో మండల టీడీపీ నేత నాగకృష్ణారెడ్డి తనపై దాడి చేశాడని చెప్పాడు. తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్కు వెళ్ళగా కేసు నమోదు చేయలేదని, వెంటనే నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారని బాధితుడు తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆంజనేయుల నాది బండాత్ మండల టుడే టీవీ రిపోర్టర్. నేను అక్కడ పనిచేస్తున్నా. నేను మా సంతూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో యూరియా సక్రమంగా అందడం లేదు మాకు రైతులకు అని నాకు వాయిస్ ఇచ్చినారు. నేను దాన్ని తీసుకొని పబ్లిష్ చేసినాను. చేసిన తర్వాత ఈరోజు జిల్లా అధికారులు తనిఖీ చేయడానికి వస్తున్నారు. విచారణకు రమ్మని నన్ను పిలిచినారు. విచారణ పిలిచి నాకు డైరెక్టర్ ఫోన్ చేసినారు. ఎవరు ప్రైవేట్ వ్యక్తి కాదు, డైరెక్టర్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ నేను ఇస్మాయిల్ మాట్లాడుతున్నాను. ఇట్లా దీని కాడికి రాన్న విచారణ అధికారులు వచ్చినారు, మాట్లాడతారంటారా అన్నారు.
అంటే సర్లేని మేము పోయినా పోయిన తర్వాత ఆ విచారణ దగ్గర పోయేటప్పటికి ఆ సొసైటీ బ్యాంక్ చుట్టూ ఒక 100-150 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. అందులో నా కృష్ణారెడ్డి మండల కన్వీనర్ నా కృష్ణారెడ్డి ఉన్నాడు. అందరూ మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, ఎటు పంపించావు నువ్వు, ఏం లేదంటే ఏం లేదన్నా మాకు ప్రజలు వాయిస్ ఇచ్చినారు, మాకు అందరం లేదని అని అధికారులు విచారణ కోరుకునేవాడు అని నేను చూసిన కళ్ళారు చూసినాను. నేను కూడా మాది అదే ఊరే సొసైటీ బ్యాంక్, మాకు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు, అందుకు నేను వాళ్ళు రాసి పంపించినా అని చెప్పిన. నేను ఎటు రాస్తావు నువ్వు, అది రాయవద్దు, మేము చెప్పినట్టు వినాల్సిందే నువ్వు, అది డూమ్రామని నా కృష్ణారెడ్డి అనే వ్యక్తి వచ్చి నా మీద దాడి చేసినారు. ఆ వీడియోస్ చూడకుండా లంజా కూడా అవి తిట్టుకుంటూ వచ్చి దాడి చేసినారు. దాడి చేసి మేము స్టేషన్కి పోయాం. దాడి చేసిన తర్వాత ఎస్ఐ గారి కాడికి పోయినాం. ఎస్ఐ కాడికి పోతే ఏం జరిగింది ఆయన చేయాలన్నారు. ఇట్లా పని సార్, ఇట్లా దాడి జరిగింది సార్, ఇట్లా తనిఖీని పిలిచి ఇట్లా కొట్టినారు సార్ అని చెప్పిన. కొట్టినారంటే ఇల్లు దొబ్బుకున్నారంట కదా, వాగ్వాదం జరిగిందంటే కొట్టలేదంటే అంట. లేదు సార్ కొట్టినారని చెప్పి నేను అంటే చూసిపోవాలబ్బా నువ్వు కొన్ని చూసుకుని పోతాను, అలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పినాడు. కానీ కేసు ఫైల్ చేయలేదు. అందుకోసం మేము నంద్యాల పెద్ద హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ చేయించి సార్తో మాట్లాడి కన్ను దానికి దగ్గర దెబ్బ ఏరియా. నంద్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నేడు స్థానిక సమావేశ భవనంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలాలలోని సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. టీబీ ముక్త భారత్ కార్యక్రమంపై సంబంధిత అధికారి అవగాహన కల్పించారు. టీబీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ టీబీ ముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాం గురించి ఎక్కువగా మండలంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి ఒక చిన్నపాటి వివరణ ఇవ్వడం కోసం వచ్చానండి. ఈ ప్రోగ్రాంలో భాగంగా టీబీ ముక్త భారత్ అభియాన్లో టీబీ ముక్త పంచాయత్ అనేది ఒకటి నడుస్తుందండి. అంటే రిమోట్ విలేజెస్లో మనం టీబీ వ్యాధిని అంతం చేయడం కోసం చేసే ఒక ప్రోగ్రాం అండి. ఇది ఒక విలేజ్లో మనకి ఉన్న గ్రూప్ సభ్యులను బట్టి అక్కడ ఉన్నటువంటి కొంచెం పేషెంట్లందరూ కూడా 6 నెలల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందులు వాడిన తర్వాత వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయండి. క్వాలిటీ మెడిసిన్ తీసుకోవటం, దాని తర్వాత ప్రభుత్వం అందజేసేటువంటి 1000 రూపాయల న్యూట్రిషనల్ పోషన్ యోజన, అంటే మెడిసిన్ తీసుకునే సమయంలో వాళ్ళు మెడిసిన్ రోగం నుంచి బయటపడడానికి మెడిసిన్ ఎంత బాగా పనిచేస్తుందో న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది కూడా అంతే అవసరం అన్నమాట. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక 1000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ఇలా కొన్ని ఇండికేటర్స్ ఉంటాయండి. ఆ ఇండికేటర్స్లో గ్రామంలో అన్ని ఇండికేటర్స్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరో ఒకరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు వాళ్ళకి నిక్షయమిత్రగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ఫుడ్ బాస్కెట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇండికేటర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఆ గ్రామాన్ని టీబీ ముక్త పంచాయతీగా వర్ణించడం జరుగుతుంది. అంటే ఆ గ్రామంలో టీబీ అనే వ్యాధి లేదు, టీబీ రహిత గ్రామంగా కలెక్టర్ గారు ఒక కాంక్ష గాంధీ విగ్రహాన్ని బహుకరిస్తూ టీబీ రహిత గ్రామంగా చేయడం జరుగుతుందండి. ఇందులో గ్రామ అధికారులు ప్లస్ ప్రజా నాయకులది ఎంతైనా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేది తెలియజేయడం కోసమే నేను ఇంత దూరం వచ్చి మీకు తెలియజేయడం జరుగుతుందండి. కావున మీరందరూ కూడా దీంట్లో పాల్గొని మన గ్రామాలను కానివ్వండి, మండలాలను కానివ్వండి, తాలూకాలను కానివ్వండి, జిల్లాలను కానివ్వండి క్షయ వ్యాధి లేకుండా నిర్మూలన చేయడంలో భాగంగా అందరూ పాలు పంచుకొని క్షయరహిత రాష్ట్రంగా క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దుతారని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మల్లన్న హుండీలెక్కింపు. నంద్యాల కుందు నదిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం, కాపాడిన స్థానికులు. రోడ్డు ప్రమాదంలో బైక్ ఢీకొని శివస్వామి మృతి. బనగానపల్లెలో దొంగలు హల్చల్,
కోటి రూపాయలు విలువ చేసే బంగారం, వెండి అపహరణ. మార్చి 14వ తేదీ జాతీయ మెగా లోక్ అదాలత్. రాజీయ రాజమార్గమని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా. యూరియా కోసం రైతుల ఎదురుచూపులు సకాలంలో అందడం లేదని రైతుల ఆవేదన అనే వార్తను ప్రసారం చేసిన యూట్యూబర్పై టీడీపీ నేత దాడి. నంద్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.